ఎంత మంచి ఇల్లు కట్టినా కిటికీ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. ఈ కిటికీలు పెట్టుకుని నిజంగానే దుప్పరు వాళ్ళ మంచి అయినా ఆ కిటికీలు ఎందుకో ఏమో కానీ అటుకోనకు పెట్టాడు, ఇటుకోనకు పెట్టాడు, మధ్యలో పెడతాడు. ఎందుకు పెడతాడో అర్థం కాదు కదా. ఈ కిటికీలు ఎందుక మరి అటుకొనకన్నా పెట్టాలి లేదా ఇటుకొనకన్నా పెట్టాలి అంటే ఏంటిది? భక్తి కూడా అటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఇటు అయితే లేదు, అటు అయితే అసలు దేవుళ్ళ లేరు, ఇటు లోకంలో లేకుండా అయిపోతుంది. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుడు ఒక మాట అంటాడు. అది మా 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము ఒక మంచి మాటను 2వ వచనంలో ఒక మాట చెప్తాము, జ్ఞాపకం చేస్తామా. అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు ఏం తెరిచినట? ఆకాశమందు కిటికీలు తెరిచి అలాగూ జరుగునని ఆ దైవజనునికి ప్రత్యుత్తరముగా అతడు నీవు కనులారా చూచెదవు గాని దాని తిరగకుండా అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్పే సత్యం ఏంటంటే కిటికీలు, పరలోకము దేవుడు కిటికీలు తెరుస్తాడట. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా కిటికీలు లేకపోతే, ఎంత మంచిగా ఉన్నా కిటికీలు, ఎంత మంచివాడు దేవుడు. మనం కూడా అన్ని మనం ఒక ఇల్లు అనుకుందాం. అందుకే దేవుడు మహాజ్ఞానం గలవాడు, ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు లేడు. ఇక్కడ రాజు చెప్తున్నాడు, ఇది నోవాహు కట్టినటువంటి ఓడ. ఇక్కడ చెప్తున్నాడు ఎంత మంచి మాట, యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచి, ఆమేన్, హల్లెలూయా, ఆకాశం నుండి కిటికీలు తెరిచి. మరి దేవుడు దర్వాజాలు తెరవచ్చు కదా, కిటికీలు తెరిచిండు. నేను చెప్పేవాడు తెరవబడాలి. నీ మనసు దగ్గర పడుతుంది, నువ్వు తెరవబడాలి. కిటికీ తెరిచినట్టు, కిటికీ తెరిస్తే గాలి వస్తుంది, కిటికీ తెరిస్తే మంచి వాతావరణం ఉంటుంది. నేను చెప్పే మాట మీరు ఆలోచన చేయండి. ఏమంటారంటే కిటికీ తెరవబడాలి. నీ మనసు కఠినమైపోతుంది వాళ్ళ వీళ్ళు అన్న మాటలకు. దేవుని పక్కన పెడుతున్నాం, దేవుడు మేలు చేయలేడు అనుకుంటున్నాం. అందుకే చాలా మంది నీ హృదయము తెరవబడి ఉండాలి, నీ మనసు తెరవబడి ఉండాలి. నీ చేతులు బంధింపబడేమో, నీ కాళ్ళు బంధింపబడేమో. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచి అతడిలాగు జరుగునుగాక అని ఆ దైవజనుతో ఉత్తరం ఇచ్చెను. ఆకాశం కిటికీలు తెరుస్తా ఉన్నాడు. నీ హృదయం అనే కిటికీ తెరవబడి ఉండాలి. దేవుని వాక్యము కొరకు నువ్వు ఎదురు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూసే మనసు ఉండాలి నీకు. ఈ రోజుల్లో చాలా మంది అందరూ భయంకరంగా అదైతున్నారు, వాళ్ళైపోతున్నారని వీళ్ళైపోతున్నారు, వీళ్ళైపోతున్నారు వాళ్ళైపోతున్నారు, వీళ్ళవుతున్నారు వాళ్ళతో ఒకరికొకరు పోల్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అందుకే మహాభయంకరమైనటువంటి పరిస్థితులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంకొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసు ప్రభువు వారు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు శ్రేష్టమైన వాడు, దానియేలు ఆ దేశంలో ఉన్నాడు, బబులోను దేశంలో కష్టాల్లో ఉన్నాడు. దానియేలు ఒక ఉత్తరం ఇచ్చినప్పుడు ఆ దేశమంతా రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏంది? ఎవరు నాకు తప్ప ఎవరికి మొక్కడానికి వీలు కాదు. కానీ దానియేలు ఒక అలవాటు ఉన్నది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథావిధ ప్రకారముగా
అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైన కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ఏం చేశాడ? తన దేవునికి ప్రార్థన. చెప్పలు కూడా దేవుని వెంబడి ఏం చేశాడు? యెరూషలేము తట్టు రాజు చెప్పాడు, అయ్యా నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నిన్ను చంపుతాము. నో, నిన్ను చంపుతాము. ఒకవేళ ఎవరైనా ఏదన్నా అంటే మీరు మందిరానికి రాగలుగుతారా? లేదే. రాజు దానియేలుకు చెప్తున్నాడు, శాసనము సంతకం చేసిండు. రాజు శాసనముకు తిరుగులేదు. ఎవరైనా ప్రార్థన చేస్తే వాడు మండుస్తున్న అగ్నిగుండములో వేయాలి, లేదా వాడు సింహము బోనులో వేయాలి. ఎంత భయంకరంగా శాసనం వెళ్తా ఉన్నది. అయినా సరే దానియేలు ఎవరి సాయం ఆ సాయం తీసుకోకుండా ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలగనగా ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తన కుటుంబం ఉండదో లేదో తన అర్థం కాదు, కానీ ఇంటికి వెళ్ళి ఆ యెరూషలేము తట్టు తన పైకెక్కి ఆ యెరూషలేము అక్కడ తీసి కిటికీలు తెరిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ అద్దంటే నువ్వు రావు, అద్దంటే నువ్వు మానుకుంటావు. కానీ దానియేలు తనకొక్క వాడకం ఉన్నది. మరి నీకేమో వాడకం ఉన్నది? వాళ్ళకి అలవాటు చేసుకోవాలి. ఒక మాట చెప్తాను, శరీరానికి ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా ఉంటుంది. ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లుంటుంది. ఒక మా కొంతమంది తెలుసు, రకరకమైనటువంటి ఆ సమయానికి శరీరము దాన్ని కోరుకుంటుంది. అందుకే ఇక్కడ చూస్తుంటే దానియేలు ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవుడైన యెహోవాకు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగనయ్యా. నీ జీవితంలో మోకాల మీద ప్రార్థన చేయి. నీ పిల్లలు బాగలేకపోతే ప్రార్థన చేయి. నీ భర్త బాగలేకపోతే ప్రార్థన చేయి. నీ భార్య మారకపోతే ప్రార్థన చేయి. నీ పిల్లలు నీ బంధువులు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయవు. ఇంటికి పోగానే వాళ్ళు వీళ్ళకు భయపడి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనుకోని ప్రార్థన మానుకుంటున్నాం. దానియేలు అంటున్నారు. మరొకసారి చదువు ఏమంటారంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం అంటే తెలుసు కదా, అంటే రాజు నుండి వచ్చిన శాసనము సంతకము చేయబడినది. సంతకం కాదు, సంతకం చేయాలి. అంటే సంతకం గురించి మీకు బాగా తెలుసు. సంతకం అంటే ఏంటిది? నేనున్నానని గుర్తు. సంతకంకి చాలా విలువ ఉంటుంది. సంతకంకి చాలా నేనున్నా అని సాక్షి. రాజు దగ్గర శాసనము దగ్గర సంతకం చేయబడ్డది. ఆ శాసనము బయలుదేరుతా ఉన్నది. అయినా దానియేలు భయపడలేకపోతున్నాడు. దేవునికి మహిమ కలగనగా దానియేలు చెప్తున్నాడు, ఎవరైనా ప్రార్థన చేస్తే దేవునికి మొక్కితే వాడు మండుస్తున్న అగ్నిగుండం పర్వాలేదు. తన అలవాటు మానుకోలేడు, సత్యాన్ని కప్పిపెట్టలేడు. ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా ఏదన్నా అంటే ఒక మాట చెప్తాను, మీకు ఏదన్నా ఎవరన్నా ముందుకు వచ్చి మీరు పోతే మీకు ఇది కట్ చేస్తామంటే మళ్ళా మందిరం తప్పు కూడా చూడరు. ఒక మాట చెప్తాను, అయ్యా ఏ విధంగా బ్రతకచ్చు, కానీ దేవుడు లేకుండా నువ్వు బ్రతకకూడదు. దేవుడు లేకుండా దేవునికి దూరంగా బ్రతికే వారు చాలా మందిని చూస్తున్నాం. అందుకే వారి జీవితంలో నిమ్మలేదు, అందుకే వారి జీవితంలో మా సంతోషం లేదు, అందుకే వారి జీవితంలో సమాధానం లేదు. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా ఎలా ఉంటుందంటే ఒక రాజనట్టుగానే ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుడున్న కుటుంబం ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటారు. దేవునికి మహిమ కలగనగా కుటుంబం అంతా అర్థం చేసుకుంటారు. కష్టం ఉన్నా బాధ ఉన్నా అర్థం చేసుకుంటుంది. అందుకే దానియేలు ఆ గౌరవ దేశంలో వెళ్ళి ఏం చేస్తున్నాడు? కిటికీలు తెరిచాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో నోరు తెరవాలి. నీ నోరు మూసుకుపోతుంది, నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఒక అమ్మ చెప్పింది, అయ్యా ఏంది ప్రార్థన చేద్దామనగానే నిద్ర వస్తుంది. ప్రార్థన చేయమనగానే నిద్ర వస్తుంది.
ఇంకా ఎంతసేపు టీవీ చూసినా నిద్ర రాదు, ఎంతసేపు మాట్లాడినా నిద్ర రాదు. ఇక ప్రార్థన చేసుకుందామన్నా నేను నిద్ర వస్తుందయ్యా. నిజంగానే ఈరోజు ప్రార్థన చేసుకోకపోవడమే, నేను చెప్పే సత్యం ఏంటంటే ప్రార్థన చేసుకోకపోవడమే. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే నీ కుటుంబము నీరు కట్టిన పొలములాగా ఉంటుంది. నీవు నీరు కట్టిన పొలములాగా ఉంటే నువ్వు ఎవరికో చెబుతూ మాట్లాడతలేవు, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నావు. అందుకే ఆ దానియేలు గ్రంథంలో అంటున్నాడు, ఆయన శాసన కిటికీలు తెరిచి. దేవుని విడలా, దేవుని సంగమా ఆలోచించాలి. కిటికీలు తెరవబడాలి. ప్రజల యొక్క నోర్లు విప్పబడ్డాలి. అనేకులు రకరకాల బూతులు మాట్లాడుతున్నారు, అనేకులు అబద్ధాలు ఆడుతున్నారు. కానీ సత్యాన్ని మాట్లాడడానికి వాళ్ళకు నోరు లేదే. బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, భయంకరంగా ఉంటారు. కానీ ఓ సత్యము భగవంతుని చేయడానికి నోరు లేకపోతే నేను ఏమనాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నేను ఏమనాలి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి దేవుడి ఆదికి రాడే, ఒక్కసారి దేవుడి గుర్తుకు రాడే, దేవుని చేయకపోతే. అందుకే దానియేలు అంటున్నాడు, ఆ 10వ వచనం అంటున్నాడు, 6వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దానియేలు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటను చూద్దాం. చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యము 9వ అధ్యాయము, అపోస్తల కార్యం 29వ వచనం. ఇక్కడ ఒక అపోస్తలుడైనటువంటి పౌలు ఓ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఐగుప్తు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి. ఏడ కూర్చున్నాయా? పౌలు ఆ పట్టణములకు వెళ్ళి అక్కడ బోధ చేస్తా ఉన్నాడు. బోధ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఐగుప్తుడు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? కిటికీలో కూర్చున్నట. అయ్యా, కిటికీలు ఎందుకు కూర్చున్నాలి? ఏరా, కిటికీలో ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి? ఈ కిటికీలు ఎందుకు వచ్చినట్టు అంటే భక్తి ఇటు అటుగా, ఇక్కడ పెట్టలో చూడాలి, అక్కడ ఈ భక్తి అనేది అట్లా ఉండాలి. రెండు రకాలుగా పాముల అంకరక్కడ ఉండకూడదు. ఈ కిటికీ మీద కూర్చున్నవాడు ఇటుగాడు అటుగా. భక్తి అంటే ఎటన్నా ఇక్కడ ఉండాలి, అది భక్తి. కానీ ఐగుప్తు అనేవాడు కిటికీ మీద కూర్చున్నాడు. నేను అనుకున్నాను, ఈయన ఎందుకు కూర్చున్నాడంటే వాడి మనసు అటువంటిది. ఆడ కూర్చున్నాడు. ఆడ కూర్చుండి పౌలు ఆ ప్రదేశంలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఆ దేశంలో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసేపు మాట్లాడుతున్నప్పుడు చాలాసేపు అయింది. అప్పుడు ఆ కాలంలో రొట్టె ఇచ్చేటందుకు ప్రార్థించేటే ఒక మేడగదిలో కూర్చుండి పౌలు మాట్లాడుతుంటే చాలాసేపు అయింది. ఆయనకి ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? గాఢ నిద్ర వచ్చింది. 3 అంతస్తుల నుండి కింద పడ్డాడు ఆయన. ఏమైందో తెలుసా? కింద పడగానే చచ్చిపోయాడు. కింద పడగానే చచ్చిపోయినాడు. అందరూ అయ్యో చచ్చిపోయాడు అని అనగానే పౌలు కిందికి వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేశాడు.